నమస్కారం ఆధ్యాత్మిక బంధువులారా. కలియుగంలో భక్తుల కష్టాలను క్షణాల మీద తీర్చే శక్తి స్వరూపిణి, శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఉగ్రరూపిణి, శ్రీ లలిత పరాభట్టరిక సైన్యానికి సర్వసైన్యాధిపతి అయిన శ్రీ గుప్తా వారాహిదేవి. సాధారణంగా దేవి ఆరాధనల గురించి అందరికీ తెలుసు, కానీ వారాహీదేవి ఉపాసన అత్యంత రహస్యమైనది. అందుకే ఈమెను గుప్త వారాహి అంటారు. అసలు వారాహి అమ్మవారు ఎవరు? ఆమె ముఖం వరాహ రూపంలో ఉండడానికి గల పురాణ రహస్యం ఏమిటి? లలితాదేవి యుద్ధంలో వారాహీదేవి పాత్ర ఎంతటిది? మరియు ఈమెను పూజించేటప్పుడు అసలు చేయకూడని ఆ ఒక్క తప్పు ఏమిటి? గుప్త వారాహీదేవి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఈరోజు ఈ మెగా వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి అమ్మవారి పుట్టుక వెనుక అత్యంత శక్తిమైన పురాణ గాథలు ఉన్నాయి. వారాహి దేవిని కేవలం ఒక దేవతగా కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార శక్తిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచినప్పుడు మహావిష్ణువు వరాహ రూపం, అంటే అడవి పంది రూపం ఎత్తి భూదేవిని రక్షిస్తాడు. ఆ వరాహస్వామిలో శ్రీశక్తి స్వరూపమే వారాహీదేవి. శాస్త్రీయ సంప్రదాయం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుని వధించడానికి శివుని మరియు పరాశక్తి పోరాడుతున్నప్పుడు ఆ రాక్షసుని రక్తం నేల మీద పడితే మరికొందరు రాక్షసులు పుట్టేవారు. అప్పుడు అమ్మవారి శరీరం నుంచి 7 మాతృకలు ఉద్భవించారు. వారే సప్తమాతృకలు: బ్రాహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరిలో 5వ వారే వారాహీదేవి. ఈమె ముఖం వారాహ రూపంలో, శరీరం నల్లటి మేఘం రంగులో, 8 చేతులతో శంఖ, చక్ర, గద, హలము అంటే నాగలి, పాశము వంటి ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంది. బ్రహ్మాండ పురాణంలోని లలితాపాఖ్యానం ప్రకారం బండాసురుడు అనే భయంకరమైన రాక్షసుడితో లలితా త్రిపుర సుందరీదేవి మహాయుద్ధం చేస్తుంది. ఆ సమయంలో లలితాదేవి సైన్యానికి సర్వసేనాధిపతిగా, అంటే దండనాథగా వ్యవహరించింది వారాహీదేవి. ఈమె ప్రయాణించే రథాన్ని కిరిచక్ర రథం అంటారు. ఈ రథాన్ని వందలాది అడవి పందులు లాగుతూ ఉంటాయి. యుద్ధరంగంలో వారాహీదేవి తన హలమును, అంటే నాగలి, మరియు ముసలము, అంటే రోకలితో శత్రువులను చీల్చి చెండాడింది. బండాసురుడి తమ్ముడైన విశక్రుడిని వధించింది కూడా ఈ వారాహీదేవియే. లలితాదేవి సామ్రాజ్యంలో మంత్రినిగా శ్యామలాదేవి, రాజశ్యామల ఉంటే రక్షణ మరియు న్యాయానికి అమలు చేసే సైన్యాధిపతిగా వారాహీదేవి ఉంటుంది. అందుకే లలితాదేవి అనుగ్రహం కావాలన్నా, శ్రీచక్ర ఉపాసన చెయ్యాలన్నా ముందుగా వారాహీదేవి అనుమతి, అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈమెను గుప్తవారాహి అని ఎందుకు అంటారు, మరియు ఈ పూజల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? మన హిందూ క్యాలెండర్లో సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి. అందులో శరన్నవరాత్రులు అంటే దసరా, వసంత నవరాత్రులు అంటే శ్రీరామనవమి అని అందరికీ తెలుసు. కానీ మాఘమాసంలో మరియు ఆషాఢమాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రులలో లలితాదేవి యొక్క రహస్య శక్తులను పూజిస్తారు. అందులో అత్యంత ముఖ్యమైన దేవత వారాహీదేవి. ఈమె ఆరాధనను బహిరంగంగా చేయకూడదు. గుప్త అంటే దాచబడింది లేదా రహస్యమైనది అని అర్థం. మీ పూజ, మీ మంత్రజపం, మీ కోరిక అన్నీ అమ్మవారికి, మీకు మధ్య మాత్రమే ఉండాలి. పగటిపూట కంటే రాత్రి వేళల్లో ఏకాంతంగా చేసే పూజకే ఈమె త్వరగా ప్రసన్నమవుతుంది. అందుకే ఈమెను గుప్తవారాహి అంటారు. ఈమెను నిగూఢంగా ఉపాసించడం వల్ల సాధకుడికి లభించే శక్తులు అపారం. గుప్తవారాహి అమ్మవారిని నమ్మి కొలిస్తే కలిగే ఫలితాలు అద్భుతం. అవేంటో ఇప్పుడు చూద్దాం. శత్రు వినాశనం మరియు కోర్టు కేసులు. మీ జీవితంలో శత్రువుల బాధలు ఎక్కువగా ఉన్నా, వ్యాపారాల్లో పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, లేదా సంవత్సరాలుగా కోర్టు కేసులు మిమ్మల్ని వేధిస్తున్నా వారాహీదేవి పేరు స్మరిస్తే చాలు. శత్రువులు మిత్రులుగా మారుతారు లేదా మీ దారి నుంచి తప్పుకుంటారు. రాజయోగం మరియు పదవి.
ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలన్నా, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, రాజకీయాల్లో విజయం సాధించాలన్నా దండనాథ అయిన వారాహీదేవి అనుగ్రహం తప్పనిసరి. ఆర్థిక ఇబ్బందులు మరియు భూమి వివాదాలు. వారాహీదేవి భూమికి అధిపతి అయిన వరాహస్వామి శక్తి. కాబట్టి ఇల్లు కట్టాలనుకునేవారు, స్థల వివాదాల్లో ఉన్నవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈమెను కొలిస్తే త్వరగా సమస్యలు తీరిపోతాయి. సకల దృష్టి దోషాల నివారణ. చేతబడి, నరదృష్టి, నకారాత్మక శక్తులు మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు. అయితే వారాహి అమ్మవారు అత్యంత ఉగ్రస్వరూపం మరియు న్యాయదేవత. అందుకే ఈమెను పూజించేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటో జాగ్రత్తగా వినండి. సమయం. ఈమె పూజను పగటిపూట కంటే రాత్రి 8 గంటల తరువాత లేదా ప్రదోష సమయంలో చేయడం అత్యంత శ్రేష్టం. నైవేద్యం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు దుంపలు. కాబట్టి ఉడకబెట్టిన చిలకడ దుంపలు, కందగడ్డలు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి లేని పులిహార, మొలకెత్తిన గింజలు లేదా అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలి. తాంబూలం. పూజ ముగిశాక అమ్మవారికి ఖచ్చితంగా లవంగాలు, యాలకులు వేసిన తాంబూలం అంటే తమలపాకులు సమర్పించాలి. అతి ముఖ్యమైన హెచ్చరిక. వారాహీదేవిని పూజించేటప్పుడు మనసులో ఎవరికైనా కీడు చేయాలనే ఆలోచన ఉండకూడదు. పగతో, ద్వేషంతో అమ్మవారిని వేడుకుంటే ఆ ఉగ్ర రూపం మనపై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన మనసుతో ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే కోరాలి. సాధారణ భక్తులు ఇంట్లో ఉగ్రరూపం ఫోటో కాకుండా శాంతరూప ఫోటో లేదా శ్రీచక్రాన్ని పెట్టుకొని ఓం ఐం గ్లౌం ఐం నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తే చాలు. పెద్ద పెద్ద మంత్రాలు, తంత్ర సాధనలు గురువు లేకుండా అస్సలు చేయకండి. చూశారుగా భక్తులారా, కలియుగ ప్రత్యక్ష దైవం, శత్రు సంహారిణి గుప్త వారాహీదేవి యొక్క మహాచరిత్ర మరియు విశేషాలు. రాబోయే గుప్త నవరాత్రుల్లో లేదా ప్రతిరోజు రాత్రి వేళల్లో అమ్మవారిని స్మరించి మీ కష్టాల నుంచి విముక్తి పొందండి. మరి ఇంతటి శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి జూలై 15, 2026న ప్రారంభమవుతుంది. అంటే 2026 జూలై 15 నుంచి జూలై 23 వరకు ఈ 9 రోజుల పాటు గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా జరగనున్నాయి. వారాహీదేవి అనుగ్రహం కోసం ఎదురుచూసే భక్తులు, సాధకులు జూలై 15వ తేదీ బుధవారం నుంచి ఈ రహస్య పూజలను ప్రారంభించవచ్చు. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పూజా రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ గుప్త వారాహీదేవ్యయే నమః అని రాయడం మర్చిపోకండి. జై వారాహీదేవి.